యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యంపై మనసు పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మనకు కావాల్సిన ఆత్మీయ సందేశాలని ఇస్తాడని మాటిస్తున్నాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో నుంచి అపోస్తల కార్యములు అద్భుతమైన సందేశాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో మరి మనం నేర్చుకునే పాఠాలు, మన జీవితానికి అన్వయించుకునే ఆ దేవుని వాక్కు, ద రేమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు మనం తీసుకుందాం. మనము లోతైన మర్మాల జోలికి వెళ్ళటలేదు. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సత్యాలు మనం నేర్చుకుందాం చాలు. దేవుని సేవకునిగా మీకు మాట ఇస్తున్నాను, దేవుడు మాట్లాడతాడని. అయితే వినే మీరు సిద్ధపడాలి, మనసు పెట్టాలి. మనసును వాక్యం వినుటకు మనసును సిద్ధం చేసుకోవాలి. మీరు అటు ఇటు తిరుగుతూ వాక్యంపై మనసు పెట్టకుండా, లేకపోతే వేరే విషయాలపై మనసు పెట్టి ఇతరులతో మాట్లాడుతూ ఇలా వాక్యాన్ని వినకండి. దయచేసి దేవుని వాక్యాన్ని గౌరవించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వాడు పట్టించుకోలేదనుకో, మనకి ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఫీల్ అవుతాం. నేను మాట్లాడుతుంటే నీకు బాధ్యత లేదా? ఏంది అడు చూస్తావు, విడు చూస్తావు, వాళ్ళతో మాట్లాడతావు, వీళ్ళతో మాట్లాడతావు, మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడతావు, ఇది ఎంతవరకు నీకు న్యాయం అని అంటాం కదా. మనం ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడేటప్పుడు ఇతరులతో, మరి మనతో మాట్లాడుతున్న అవతల మనిషి కాదు, ఒక సాధారణమైన మన స్నేహితులు, లేకపోతే ఇంకెవరో ఒక సాటి వ్యక్తి కాదు, మన సృష్టికర్త దేవుడు. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దయచేసి మనసు పెట్టి విను, దేవుడు దీవిస్తాడు. రండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు చదువుకుందాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. పేతురు వాక్యం అందిస్తున్నాడు. ఈ వాక్యము పేతురు అందిస్తున్న వర్తమానము అక్కడున్న దేవాలయపు అధికారికి, యాజకులకు, సద్దూకయులకు కలవరం పుట్టించింది. వారు కలవరపడిరి అని చదువుతున్నాం. మరి అదే వర్తమానం వింటున్న ప్రజల్లో దాదాపుగా 5,000 మంది రక్షణ పొందారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 5,000 మంది రక్షించబడిరి, పురుషులు. మళ్ళా చూడండి, ఒక వర్తమానము నీకు కలవరం పుట్టిస్తుందా లేక క్రీస్తుని అందిస్తుందా? దీన్ని బట్టి నీ ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉంది. నువ్వెవరివో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒక మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన దాసుని ద్వారా వాక్యం అందిస్తాడు. అలానే వాక్యం అందిస్తున్నాడు. ఆ వాక్యము అయిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంతంలో ఆ మందిరంలో నుంచి అందరు బయటకు వస్తూ ఉన్న సందర్భంలో ఒక సహోదరి తన చుట్టూ ఉన్న సిస్టర్స్తో మాట్లాడుతుందంట. నేను అనవసరంగా వచ్చాను మందిరానికి, ఎవరు చెప్పారో ఏమో, నా సంగతులన్నీ ఈ పాస్టర్ గారు, అయ్యగారు అన్నీ నా గురించే, నేను చేసినవన్నీ ఈరోజు వాక్యంలో చెప్పాడు.
అసలు ఎంత అన్యాయమో, నా గురించి ఎంత చెడ్డగా చెప్పాడు, నేను మాత్రం ఈ మందిరానికి ఈ చర్చికి నేను రాను అని కొంచెం కోపంతో కసురుగా వెళ్ళిపోతుంది. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన వందలాది మందిలో ఒక గుంపులో ఒక సహోదరి మాట్లాడుతుంది తన చుట్టూ ఉన్న వారితో. ఏమనంటే, నేను దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని వాక్యం నాతో మాట్లాడింది. అయ్యో, నేను రాకపోతే ఎంత నష్టపోయేదాన్ని, నేను చేసినవన్నీ నాతోనే దేవుడు చెప్పాడు, సమర స్త్రీతో చెప్పినట్టు చెప్పాడు, నేను మాత్రం ఈ మందిరాన్ని చర్చిని విడిచిపెట్టను అని తన తోటి వారితో చెప్తుంది. విత్తినవాడు ఒక్కడే, వాక్యము విత్తబడింది ఒక వ్యక్తి, ఒక దైవజన ద్వారానే. విత్తబడిన వాక్యము కూడా ఒకటే, అదే వాక్యం. ఒక సహోదరికేమో ఇది కష్టంగా గాయంగా చేసింది, బాధ పెట్టింది, ఇక నేను రాను అన్నట్లుగా మాట్లాడుతుంది. అదే వాక్యం మరొక సహోదరికేమో ఇది ఎంతో అమూల్యంగా శ్రేష్టమైనదిగా దేవుడు నాతో మాట్లాడాడు, నేను దీన్ని విడిచిపెట్టను అని తీర్మానం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఈ యొక్క బలపరిచే వాక్యం అనే కార్యక్రమం వీక్షిస్తున్నప్పుడు కానీ, లేక నీ స్థానిక సంఘంలో నువ్వు వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు కానీ, నీకు వాక్యం విన్న తర్వాత నీ స్పందన ఎలా ఉన్నది? దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్లుందా? దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ చర్చిని లేకపోతే ఈ వాక్యాన్ని నేను విడిచిపెట్టను, నాకు ఆ యేసు ప్రభు కావాలి అని తీర్మానం చేసుకుంటున్నావా? మారు మనసు లేకపోతే మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఒకరు పడిపోయి ఉంటే లేచి నిలబడి దేవుని కొరకు మరలా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేకపోతే ఆ దేవాలయపు అధికారిలాగా, అయాజకుడిలాగా, ఆ సద్దుకైలాగా నువ్వు వాక్యం చెప్పిన వ్యక్తిని కోప్పడుతూ ఉన్నావా? వాక్యం చెప్పిన వ్యక్తిపై పగబడుతూ ఉన్నావా? వారంతా పేతుని బలత్కారంగా పట్టుకున్నారు. పేతురు యోహాను బంధించారు, చెరసాలలో పెట్టేశారు, కావలి వారిని ఉంచారు. ఏమండి, ఏం తప్పు జరిగింది అక్కడ? దేవుని వాక్యం ఎత్తబడింది, నీకు ఉపయోగకరంగా ఉందంటే తీసుకో, ఉపయోగం లేదా వదిలేసి. కానీ చెప్పిన వ్యక్తి మీద దాడి చేయటం న్యాయమా? ఈనాడు మన దేశంలో ఎన్ని స్థలాల్లో దేవుని సేవకులు హింసించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, నెట్టివేయబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇది న్యాయమా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరిని బలవంతంగా మార్పు చెందమని ఎవరికి చెప్పటం లేదు కదా, బోధించట్లేదు కదా. ఒక సత్యం అందించబడుతుంది, అది నీకు సత్యంలాగుందా, మేలుకరంగా ఉందా, తీసుకో. అది నీకు సత్యంలాగా లేదా, మేలుకరంగా లేదా, వదిలివేయి. వీధుల్లో ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ పోతారు. సరుకు నీకు నచ్చిందా, తీసుకో. సరుకు నచ్చలేదా, నీ పని నువ్వు చేసుకో. అంతకంటే వేరేది ఏం లేదే. కానీ ఎందుకండి ఇంత అన్యాయంగా దేవుని యొక్క వాక్యం చెప్పేవారిని కొట్టడం, దూషించడం, ద్వేషించటం, రకరకాల పేర్లు పెట్టడం, వాళ్ళపై అన్యాయపు కేసులు పెట్టడం? ఇది ఎంతవరకు న్యాయము, సమంజసము? ఒక్కసారి పెద్దలైన వారు ఆలోచించాలని, అధికారులు, నాయకులైన వారు కూడా ఆలోచించాలని ప్రేమతో బ్రతిమలాడుతున్నాం. అదే సమయంలో సంఘములో హాజరవుతున్న దేవుని బిడ్డలారా, కొంతమంది యవనస్తులు, పెద్దలు, చిన్నలు దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎలా స్పందిస్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? లేక దైవజనుడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటున్నావా? ఏ దైవజనుడు తన ఆత్మీయ పిల్లలను కోల్పోవాలని కోరుకోడండి. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ పిల్లల్లో ఎవరెవరిని ప్రేమిస్తున్నావు, ఎవరెవరిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వేం చెప్తావు? నాకు అందరూ పిల్లలు, నా అందరు పిల్లలు నేను ప్రేమిస్తున్నాను, అందరూ నా కడుపును పుట్టిన బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానంటావే. దైవజనుడు కూడా అలాగేనండి. సంఘం అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారు, సంఘ బిడ్డలు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారు. మీ అభివృద్ధి మా అభివృద్ధి, ఒక విశ్వాస అభివృద్ధి, సేవకుని అభివృద్ధి. మీరు ఆత్మీయంగా ఉండాలి, మీరు ఆర్థికంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు పుష్కలంగా ఉండాలి, మీరు 10 మందికి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి అని మేము కోరుకుంటాం. అంతేగాని కొందరు మంచిగా ఉండాలి, కొందరు దారి తప్పిపోవాలి, కొందరు ఆరోగ్యంగా ఉండాలి, కొందరు రోగులు అవ్వాలి, కొందరు అభివృద్ధి అవ్వాలి, కొందరు పేదవాళ్ళు అవ్వాలని ఏ ఆత్మ కలిగిన ఏ దైవజనుడు అలా ఉండడండి. ఇందు మూలముగా మీకు తెలియజేయనిది ఏమనగా, దేవుని వాక్యము నీ కొరకు
వ్యక్తపడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన మనసుతో వినాలి. శరీర సంబంధమైన మనసుతో వినకూడదు. మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వింటే నువ్వు నూరంతలుగా ఫలిస్తావు. అంతేగాని ఈ వాక్యం ఇలా బోధించాడేంటి, అలా బోధించాడేంటి, నా గురించి చెప్తాడేంటి, నేను చేసిన తప్పులు హెచ్చరిస్తాడేంటి, నో నేనేదో అలాగ వచ్చాను, నేను తప్పులు చేస్తాను అయినా చెప్పకూడదు అని అంటే నష్టం ఎవరికండి? ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు గుంటలో పడే స్థాయిలో ఉన్నావు, నువ్వు నరకలో పడే స్థాయిలో ఉన్నావు, నువ్వు అపాయం ఎదుర్కొనే స్థాయిలో ఉన్నావు. అయ్యా నువ్వు కళ్ళు మూసుకొని నడుస్తున్నావు, ఎదురు గుంట ఉంది, పడితే చచ్చిపోతావు, నువ్వు పక్కకు రా అని కేకేసడానికి ఎవరన్నా? ఎవడో నువ్వు, నేను ఎక్కడ పెడితే నీకెందుకు, నా గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటావా? నేను గుంటూరులో ప్రయాణం చేస్తున్న టైంలో ఒక అతను కారు డోర్ పడలేదు, నేను వెనక బైక్ మీద వస్తున్నా, అతను హార్న్ కొట్టుకుంటూ వస్తున్నాను, అతను కొంచెం ఇసుగ్గా ఉన్నాడు, నేను వెనక హార్న్ కొడుతుంటే అతను డిస్టర్బ్ అవుతుండే, ఎవడరా వీడు అన్నాడు చూస్తున్నాడు. కానీ నేను ఇంకొంచెం స్పీడ్గా హార్న్ కొట్టుకుంటూ ముందుకు వెళ్ళి కొంచెం ఆపి, సార్ మీ డోర్ పడలేదు సార్, నేను హార్న్ అందుకే కొడుతున్నాను, మీ డోర్ పడలేదు, డోర్ వేసుకోండి అని చెప్పా. ఆయన అర్థం కానప్పుడు కోప్పడ్డాడు, కానీ అర్థమైనప్పుడు ఎంత ప్రేమతో స్పందించాడు. నాకు సంబంధం లేని వ్యక్తి అతను, అతనికి సంబంధం లేని వ్యక్తిని నేను, కానీ చూస్తూ చూస్తూ అతని కారు డోరు పడలేదే, ఎప్పుడైనా ఊడిపోతే ప్రక్కనోడికి తనకి ప్రమాదం జరిగిద్దే అనే ఒక మానవత దృక్పథంతో అతనికి చెప్తే అతను పాజిటివ్గా స్పందించాడు. ఎవరైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు స్టాండ్ తీసుకోవడం మర్చిపోతారు, సార్ స్టాండ్ తీయలేదు అని అంటే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పినందుకు. సంఘ బిడ్డలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నప్పుడు, లేకపోతే వాక్యం నిన్ను ఎలా నడవాలో నడవకూడదని చెప్తున్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? చాలామందికి అనుకూలమైన బోధలు అలవాటైపోయినాయి. అనుకూలమైన బోధలు, మేమెన్ని పాపాలు చేసినా, మేమెన్ని తప్పులు చేసినా వాటిని గురించి కొంచెం కూడా హెచ్చరించబోకు పాస్టర్ గారు, మేము ఏదైనా ఎలాగున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం దాని గురించి ఆలోచించబోకు, నువ్వు మమ్మల్ని దీవిస్తూ ఉండు, కృపా సువార్త చెప్పు, ఆశీర్వాద సువార్త చెప్పు, హెచ్చరిక వర్తమానాలు మాకొద్దు అని అనుకూలమైన సేవకులను ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు ఎలా ఎదుగుతారు? ఎలా ఆత్మీయంగా బలపడతారు? నువ్వు ఎలా చేస్తున్నావు? వాళ్ళు కొందరైతే బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో బంధించి కాలు వర్ణించారు. వాక్యం వెల్లడేగినప్పుడు 5,000 మంది రక్షించబడ్డారు. దేవుడు నిన్ను అలా దీవించాలి, దేవుడు నిన్ను అలా బలపరచాలి. వాక్యం మంచిగా అర్థం చేసుకోవాలి, దేవుడు నీకు సహాయం చేయాలి. అదే రీతిగా మనం అపోస్తలుల 4వ అధ్యాయంలో నుంచి నేర్చుకునే రెండవ పాఠం, రెండవ సత్యం రండి. 4వ అధ్యాయం 7వ వచనం. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, 3వ అధ్యాయంలో ఒక పుట్టుకృంటి వాడిని పేతురు యోహానులు లేపి నడిపించారు. అదండి ఇక్కడ సమస్య. వాడు భిక్షగాడుగా ఉన్నప్పుడు వాడి గురించి ఎవరు పట్టించుకోవాలా? ఒక సేవకులుగా, యేసు ప్రభు శిష్యులుగా వాడిని లేపి నడిపించినందుకు ఇప్పుడు అడుగుతున్నారు పెద్ద మనుషులందరూ వచ్చి, అసలు ఏంటి మీరు ఎందుకు లేపారు? అడుగు తినేవాడిని ఎందుకు బాగు చేశారు? వాడు దేవాలయం దగ్గర కూర్చున్నవాడిని మీరు లేపారేంట? అసలు మీరు ఏ బలం చేత లేపారు? ఏ నామమును బట్టి ఈ కార్యం చేశారు అని అడుగుతున్నారు. సరే, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బలాలు రకరకాల బలాలు ఉంటాయి. ఆ సద్దుకాయల బలం, ఆ యాజకుని బలం, ఆ దేవాలయ అధిపతి బలం, వాళ్ళ బలాలు వేరు. పేతురు యోహాను బలం వేరు. వాళ్ళ బలం ఏంటి? ఓ మేమింత పండితులం, లేకపోతే మేము ఇంత డబ్బున్నవాళ్ళం, లేకపోతే మేము ఇంతమంది ప్రజాబలం ఉన్నవాళ్ళం, లేకపోతే మేము ఇంత మతబలం ఉన్నవాళ్ళం, మా దేవాలయం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా పండగలేంటి, మా ధర్మశాస్త్రం ఏంటి, మా యాజకత్వం ఏంటి, మా బలం, మాకింత బలం ఉంటేనే మేము వీడిని బాగు చేయలేకపోయామే. మీరు ఏ బలము చేత ఏ నామమున వీడిని బాగు చేశారు? సరే, మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ లోకంలో నీకున్న బలం ఆత్మ బలంలాగా ఉండాలి.
యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆత్మబలముతో గలిలయకు వెళ్ళెను. ఆత్మబలముతో గలిలయకు వెళ్ళెను. ఒక సింహం తన మీదకు, ఒక కొదమ సింహం తన మీదకు వస్తున్నప్పుడు సంసోను ఆత్మచేత ప్రేరేపించబడినవాడై, అంటే ఆత్మ బలం పొందుకున్నవాడై సింహాన్ని మేకపిల్లలాగా చీల్చివేశాడు. ఒక పెద్ద గొల్యాతు మీద ఒక బాలుడైన దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతడు యుద్ధము యెహోవాదే, అంటే బలం నాది కాదు, బలము యెహోవాదే అని వెళ్ళాడు. అందుకని ఆయన కీర్తన చక్కగా రాశాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. అంటే దేవుడు, కొందరికి దేవుడే వాళ్ళ బలం. దేవుని బలంతో వాడు బ్రతికారు, దేవుని ఆత్మ బలంతో వాడు బ్రతికారు, దేవుని వాక్యపు బలముతో వాడు బ్రతికారు. దేవుని వాక్యం బలమగలదై సజీవమైనదై రెండంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేనో అది బలంగా ఉంది. ఆత్మ బలం, వాక్య బలం, నీకు అవి ముఖ్యమైన బలాలు. దేవుని సేవకునికి చెప్తున్నాను, లోక సంబంధంగా కొన్ని బలాలు ఉన్నాయి. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయింతురు, అంటే వాళ్ళ బలం అది. ఓయ్ నా గుర్రం ఏంటో, నా రథం ఏంటో, నా కారు ఏంటో, నా బంగ్లా ఏంటో, నా స్టేటస్ ఏంటో, నా హోదా ఏంటో, ఇది వాళ్ళ బలాలు. ఆ బలాలు ఎంతసేపు ఉంటాయండి? మాకు తెలిసిన ఆయన ఒక అతను, మా బంధువులు చిటికిన వేలుతో 20 కేజీల రాయిని పైకిట్ట లేపి, చూసుకోండి నాకెంత బలం ఉందో చూడండి, ఎవరు వస్తారు రండి, నా బలం చూసుకో, మీలో ఎవరైనా ఇలా లేపగలరా? ఆయన బలం. కొంతమంది అలా బలం, శరీర బలం. కానీ ఆ బలం ఎంతసేపు ఉంటుందండి? కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోయారు. ఎవరమైనా చనిపోతాం. ఓ యవన కాలంలో ఉన్న బలం రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. మనుషులో శరీర సంబంధమైన బలం, ఏదైనా చిన్న అనారోగ్యం అయితే బలహీనమైపోతాం. శరీర బలాలు శాశ్వతం కాదు, ధన బలాలు శాశ్వతం కాదు. సమృద్ధిగా ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు సమృద్ధి కలిగిన వాడు అవుతాడు. ఆ బలం ఎంతసేపు ఉంటుంది? కోట్లకు పలగెత్తిన వాడు కూటికి లేకుండా పోయారు. గుజరాత్ భూకంపం టైంలో బ్యాంకులు భూమిలోకి వెళ్ళిపోయింది. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన వాడు బతికారు అంతే, ఇక మిగిలిన అందరూ చనిపోయారు. ఎంత భయంకరమైన గుజరాత్లో ఎంత మరణం ఉంది, ఎంత పేదరికం వచ్చింది ఆ దినాల్లో. డబ్బు ఏమైపోయింది? సంపాదించిన డబ్బు అంతా ఎడిపోయింది. ఈ బలాలు శాశ్వతంగా ఉండవు, డబ్బు శాశ్వతంగా ఉండదు. ధన బలం మీద ఆధారపడద్దు. ధనము శాశ్వతము కాదు, దాన్ని నమ్ముకున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అట్టివారు తమను తాను పొడుచుకొని చనిపోయారు కొందరు. ఈరోజు నీతో చెప్తున్నాను, నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నా. నీ బలం ఏ బలం? దేవుని బలం కావాలి. ధనం ఉండటం తప్పు కాదు, మంచిదే. ఈ లోకంలో మంచి పరిస్థితులు ఉండటం తప్పు కాదు, మంచిదే. అవన్నీ అవసరమే. కానీ వాటిని బట్టి అతిశయించడం తప్పు, వాటి మీద ఆధారపడటం తప్పు, వాటిని బట్టి దేవునికి దూరం కావడం తప్పు. దేవుని బలాన్ని, భౌతిక బలాన్ని ఆసరాగా చేసుకొని దేవుడిచ్చే బలాన్ని కోల్పోవడం తప్పు. కనుక ఎవరైనా భౌతికమైన బలాలతో దేవుని సంబంధమైన బలాన్ని కోల్పోయి ఉంటే సరిదిద్దుకోవాలని తెలియజేస్తాను ప్రేమతో. ఆత్మ బలం చాలా అద్భుతమైనది. కొంతమంది చాలా నిరాశపడుతుంటారు, నాకేముందండి, డబ్బు లేదు, మనుషులు లేరు, నా పక్షంగా ఎవరు లేరు, నేను ఒంటరి వ్యక్తినే, నాకెవరు లేని వ్యక్తినే, నాకెవరున్నారండి, నన్ను ఎవరు పట్టించుకుంటారండి, నా పక్షంగా ఎవరుంటారండి, ఏమి లేనిదానండి, ఏమి లేని వాడినండి, ఏ బలం లేదండి. పర్వాలేదండి, నిరాశపడద్దు. భక్తులకి ఏ బలం ఉందండి? ఏలియాకి ఏ బలం ఉందండి? దానియేలుకు బానిసగా బబులోను దేశానికి వచ్చిన దానియేలుకి ఏం బలం ఉందండి? ఒక బానిసగా ఐగుప్తుకు వచ్చిన యోసేపుకి ఏ బలం ఉందండి? ఒక బానిస బిడ్డగా ఎస్తేరు వచ్చినప్పుడు ఆమెకి ఏం బలం ఉందండి? మదర్ తెరీసా ఇండియాకు వచ్చినప్పుడు ఆమెకున్న బలం ఏంటండి? కన్న తల్లిదండ్రులు కూడా రైల్వే స్టేషన్లో వదిలివేసిన భగత్ సింగ్ గారికి ఉన్న బలం ఏంటండి? చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరం అయిపోయి దేవుని సేవ ప్రారంభించిన యేసన్న గారికి బలం ఏ బలం అండి? ఆలోచించండి. దేవుని బలం ముందు ఈ బలాలన్నీ బలాదూర్. దేవుని వాక్యపు బలం, దేవుని ఆత్మ యొక్క బలం, దేవుడిచ్చే బలం ఎంత శ్రేష్టమైందో. 94వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. 95వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున నా జీవితాన్ని గుంటూరు రైల్వే స్టేషన్లో
దేవా చావైనా బ్రతుకైనా మేలైన కీడైన నీవే అని ఆయన చేతిలో పెట్టాను ఆయన ఇచ్చిన ప్రేరణతో. 99వ సంవత్సరం మే నెల 20వ తారీఖున ఒక పాత సూట్ కేసులో కొన్ని పాత బట్టలు పెట్టుకొని దేవుని కొరకు ఒక మిషనరీగా ప్రకాశం జిల్లాలోని వెనకబడిన ప్రాంతాల్లో సేవ చేయటానికి వెళ్ళాను. నా మొదటి పరిచర్య మేమున్న ప్రాంతంలో భిక్షగాళ్ళ మధ్య సేవ ప్రారంభించాను. 6 నెలలు దేశాల మీదకి వెళ్ళి భిక్షాటన చేసుకొని వచ్చేవాళ్ళు. 6 నెలలు కూడా ఇళ్ళ కాడు ఉండేవాళ్ళు కాదు. మనుషుల కంటే పశువులు ఎక్కువగా ఉండేవి ఆ ప్రాంతంలో. వీధుల్లో చీపురు తీసుకొని వీధులు ఊడ్చుకున్నాను, పరదా పట్టలు వేసుకున్నాను, లైట్లు వెలిగించుకున్నాను, సువార్త ప్రకటించాం. అన్నం పెట్టేవాళ్ళు లేని టైంలో ఆకలితో నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు వచ్చాం. అర్ధరాత్రి అలసిపోయి పడుకున్నాం. అవి మా సేవ ప్రారంభ దినాలు. ఏ బలం లేదు, ధన బలం లేదు, సంస్థ బలం లేదు, మనుషుల బలం లేదు. డానియేలు నీ వెనక మేము ఉన్నాం, నీకు ఎంత కావాలో చెప్పు అనే పరిస్థితులు లేవు. నా కొరకు కొద్దిమంది సేవకులు కన్నీళ్ళు విడిచి ప్రార్థించి అభిషేకించి పంపించారు. ఆ ప్రార్థన బలం, ఆ దైవజనుల అభిషేకపు బలం, ఆ దైవజనుల ప్రార్థన బలం, ఆ సహవాసము కార్చిన కన్నీటి బలం నాకు తోడుగా ఉన్నది. దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నన్ను పోషించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అనేక వ్యాధుల్లో అర్ధరాత్రి ఒంటరిగా ఏడ్చుకున్నాను. దేవుడు అన్యాయం చేయలేదు. నీ బలం ఏ బలం, నీ బలం ఏ బలం? ఎవరైనా నన్ను అడిగితే నా బలం ధనం కాదు, నా బలం మనుషులు కాదు, నా బలం లోకం కాదు. నా బలం దేవుని సేవకుల బలం, వారి ప్రార్థనలు, వారి మంచి నడిపింపు, వారి నాయకత్వం, వారి యొక్క సాక్ష్యములు నన్ను బలపరిచినాయి. వారి విశ్వాస జీవితం నన్ను బలపరిచింది. దేవుని వాక్యము నన్ను బలపరిచింది. ఆ వాక్యము నన్ను పోషించింది. ఆ వాక్యం నా జీవితాన్ని నిలబెట్టింది. ఆ వాక్యం నేను పడిపోయినప్పుడు నన్ను లేపింది. ఆ వాక్యం అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు వాటిని బ్రతికించింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్న బలం అలాంటి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఆ బలం తెచ్చుకో, ఆ బలం తెచ్చుకో. ఏ బలం అది? ప్రార్థనా బలం. ఏ బలం అది? వాక్యపు బలం. ఏ బలం అది? ఆత్మీయులైన దైవజనుల అభిషేకపు బలం. మంచి సేవకులు, ఆత్మీయులైన సేవకులు వాటిని వెంబడించు. ఆత్మీయమైన మందిరాలు వాటిని వెంబడించు. ఆత్మీయులైన స్నేహం వాటిని వెంబడించు. మిషనరీ పుస్తకాలు చదువు, విశ్వాస వీరుల పుస్తకాలు చదువు, బైబిల్ క్రమంగా బైబిల్ చదువు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మరొక మాట చదువుకుందాం. అపోస్తలుల 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. అపోస్తల కార్యములో అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకుంటున్నాం, అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై యేసుక్రీస్తును సొంత రక్షకును అంగీకరించబడిన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన అవగాహన కలుగునుగాక. కొంతమందికి పరిశుద్ధాత్మ అనే వాడు ఉన్నాడనే విషయం మాకు తెలియదు అంటారు. పరిశుద్ధాత్మను గురించి అర్థమే కాదు. దేవుని సేవకులుగా చెప్తున్నాను, దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు శక్తి నొందెదరు. 4వ వచనం 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. పరిశుద్ధాత్మ
మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి, యెరూషలేము నుంచి వెళ్ళొద్దని ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, వీక్షకులారా, ప్రేమతో చెప్తున్నాను వినండి అమ్మా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అవసరం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్ని కోణాల్లో సహాయం చేస్తాడు. యోహాను సువార్త 14 అధ్యాయం, 15 అధ్యాయం, 16 అధ్యాయము మనం ధ్యానం చేస్తూ పోతే ఎంత చక్కగా అర్థమవుతుందో. దేవుని ఆత్మ మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. దేవుని ఆత్మ మనల్ని పాపం నుంచి, నీతి నుంచి, సత్యం నుంచి, తీర్పు నుంచి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనకు తెలియని సంగతులను బోధిస్తాడు. మనం మర్చిపోయిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మతో మనం నిండుకోవాలి. ఈ దినాల్లో చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా నిండుకోవటానికి బదులుగా ఎంతో దారుణంగా తయారవుతున్నారండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం చదువు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుటయు చూచి. స్టెఫెను వాక్యం చెప్తుంటే వారంట కొంతమంది ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు కోపంతో మండిపడుతున్నారంట. ఇలా కూడా చెప్పచ్చు, కోపంతో నిండుకున్నారు. స్టెఫెనేమో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమందికండి ఇలా చెప్తూ ఉంటారు, నాకు కడుపు నిండా కోపం ఉంది, నా కడుపు మంట, కడుపు రగిలిపోతుంది అంటారు. కడుపు నిండా కోపం. కొంతమందికి ముక్కు నిండా కోపం, ముక్కు దాకుంటుంది కోపం, నిలువెల్లా కోపం. ఎంత కఠినంగా ఉంటారో, ఎంత కోపంగా ఉంటారో. కొందరు మత్సరము, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినట్లు ఎంత హృదయం అంతా వేడితో నింపబడుతుందో. దేవుడి సేవకునిగా చెప్తున్నాను, మన హృదయము దేనితో నింపబడుతుంది ఒకసారి ఆలోచించండి. కనుక దేవా, నేను పరిశుద్ధాత్మ నింపబడుటకు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకో. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, విని వారిని అందరినీ మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య దివ్యమైన ప్రశస్తమైన నామములో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా నీ నామము